బెంగాల్ రాజకీయాల్లో ఊహించిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన మమతా బెనర్జీ కాన్వాయ్ మీదే ఆమె సొంత రాష్ట్రంలోనే దాడి జరగడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. బిజ్పూర్లో మట్టి రాళ్లు చెప్పులతో మమతా కారుపై దాడి జరిగింది. ఆ కారులో మమత భయపడుతూ కనిపించారు. దొంగ దొంగ అనే నినాదాలు చేస్తూ నిరసనకారులు ఆమెను చుట్టుముట్టడంతో సెక్యూరిటీ సిబ్బంది కూడా రియాక్ట్ కాలేకపోయారు. అయితే మమతకు భద్రత కల్పించడంలో సఫలీకృతమయ్యారు. అయితే మమత మీద దాడి అనేది కేవలం ఒక సంఘటన కాదు, బెంగాల్ రాజకీయాల్లో అధికార మార్పిడి తర్వాత మారిన సమీకరణాలకు అద్దం పట్టే ఘటనగా అభివర్ణిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ హయాంలో సామాన్య ప్రజలు వణికిపోయారు. ఎప్పుడు ఏ రౌడీ మూక తమ మీద విరుచుకుపడుతుందో, ఏ ఆడబిడ్డ మాన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో తెలియక బిక్కుబిక్కుమన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి రివర్స్ అయినట్టుగా కనిపిస్తోంది. ఆనాటి పాలకుల చేతుల్లో తమకేం జరిగిందో అదే పాలకులకు ఇప్పుడు ప్రజలు రివర్స్ గిఫ్ట్ ఇచ్చుకుంటున్నారు. దీనికి మమతా బెనర్జీ కూడా మినహాయింపు కాకపోవడమే ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం. ఇటీవల ఉత్తర 24 పరగణాల జిల్లా బీజ్పూర్లోని పోలీస్ కస్టడీలో మృతి చెందిన టీఎంసీ కార్యకర్త బిజ్జు కేయోత్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మమత వెళ్తుండగా మమత కాన్వాయ్ మీద దాడి జరిగింది. నిరసనకారులు ఆమె వాహనాన్ని అడ్డుకుని మట్టి పూసి చిరిగిన పాత చెప్పులు విసిరారు. రాళ్లు, ఇటుకలు, పేడతో కూడా ప్రజలు ఆమెపై దాడి చేసినట్లు విజువల్స్ ద్వారా తెలుస్తోంది. దొంగ, డకాయిట్ క్వీన్ అంటూ కూడా ప్రజలు నినాదాలు చేశారు. కిటికీలు మూసి ఉండకపోతే తన తలకు గాయాలయ్యేవని, పోలీసుల సమక్షంలోనే తనపై దాడి జరిగిందని, లేకపోతే తామంతా ప్రాణాలు కోల్పోయేవాళ్లమని మమత వాపోయారు. ఈ దాడి వెనుక సీఎం సువేందు అధికారి పరోక్ష హస్తం ఉందని మమత ఆరోపించారు. తనకు భద్రత కల్పించలేదని, పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపిస్తున్నారు. అలాగే తమ కార్యకర్త అయినటువంటి బిజ్జు కేయోత్ మృతిని కస్టోడియల్ డెత్గా ప్రకటిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థను సువేందు అధికారి నియంత్రిస్తున్నారని, ఈ దాడి వెనుక కుట్రుందని ఆరోపించారు. బీజేపీ బెంగాల్ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ఈ ఘటనను ఖండించారు. మాజీ ముఖ్యమంత్రిపై రాళ్లు, మట్టి, చెప్పులు విసరడాన్ని తమ పార్టీ సమర్థించదని, ఈ దాడిలో ఏ బీజేపీ కార్యకర్త ప్రమేయం కూడా లేదని ఆయన చెప్పారు. బెంగాల్లో గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ప్రతి ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ హింస జరుగుతూ వస్తోంది. దీంతో అసలు బెంగాల్లో ఎన్నికలు నిర్వహించడమే కష్టసాధ్యం అనే అభిప్రాయానికి దాదాపుగా వచ్చేశారు. గత మేలో ఎన్నికల ఫలితాల తర్వాత 2 రోజులకే సువేందు అధికారి సన్నిహితుడు పిఏ చంద్రనాథ్ రథ్ను ఉత్తర 24 పరగణాల్లో కాల్చి చంపారు. ఎన్నికల్లో తాము గెలిచినా తమపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత పరిస్థితులు నిదానంగా మారిపోయాయి. టీఎంసీ నేతలు కనిపిస్తే వారికి ప్రజల చేతుల్లో ప్రతీకార దాడులు జరిగాయి. మరోవైపు టీఎంసీ నేతలు బెంగాల్లో ప్రతిపక్ష పార్టీలకు, నేతలకు రక్షణ కరువైందని ఆరోపిస్తూ వస్తున్నారు. 15 ఏళ్లుగా బెంగాల్ను శాసించిన మమతా బెనర్జీకి ఇది కొత్త అనుభవం. అధికారం చేతులు మారినప్పుడు వీధి స్థాయి రాజకీయ ఉద్రిక్తతలు కూడా దిశ మార్చుకుంటాయా? పోలీసు యంత్రాంగం తటస్థంగా వ్యవహరిస్తుందా, లేక కొత్త అధికార పక్షం వైపు మొగ్గుతుందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. బిజ్జు కేయోత్ కస్టోడియల్ డెత్ దర్యాప్తు ఎలా ముగుస్తుంది? ఈ దాడిపై పోలీస్ కేసు ఏం తేలుస్తుంది అనేది వచ్చే కొద్ది రోజుల్లో తేలే అవకాశం ఉంది.